మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం. నీకు కృప చూపును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు ద్వితీయోపదేశ కాండం నుంచి మనందరితో మాట్లాడుతూ ఈ విధముగా ఈ మాటను దేవుడు మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి కృప చూపుదును. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏదైతే వాగ్దానము చేసిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, కృప చూపుతానని వాగ్దానం ఇచ్చాడు ఆనాడు. ఆ కృపను యేసుక్రీస్తు ద్వారా నీకును నాకును మనందరికీను ప్రభువారే దిగివచ్చి తన యొక్క కృపను చూపించున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరికొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీ కాండం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. లేవీ కాండం 26వ అధ్యాయంలో 3వ వచనం నుంచి దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నారు. మీరు నా కట్టలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దృష్టముఖము లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రులను తరిమివేదురు. వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులే మీ ఎదుట ఖడ్గము చేత కులుదురు. ఏలనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించుదును. మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిగిన ధాన్యమును తినెదరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అపహాస్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడిపించెదను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగుగాక. ఏదైతే దేవుని ఆజ్ఞలు బట్టి, దేవుడు చూపిన మార్గములు బట్టి, ఆయన బోధించిన బోధన బట్టి మనము నడిచినప్పుడు దేవుడు సమృద్ధి సమాధానమును ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ సంవత్సరము ఖచ్చితంగా దేవుడు గొప్ప మాటలతో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, సమృద్ధిగా ఫలమిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నేనే మీ దేవుడైన యెహోవానని చెప్తున్నాడు. కనుక మనము విశ్వాసంతో సాగిలపడాలి, ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి అడిగే బిడ్డలుగా ఉండాలి. దేవునికి సమర్పించే బిడ్డలుగా ఉండాలి. సమృద్ధి సమాధానము క్రీస్తు నామంలోనే మనకి కలుగుతుందని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. ఈ దినము గొప్పగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. నేను మీకు క్షేమము కలగజేస్తానని చెప్పి ఉన్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచుదనని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మీ మధ్య నేను నడిచేదని చెప్పి ఉన్నాడు. నేను నా కృపను నీకు చూపుతానని దేవుడు ఇక్కడ పలికి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనము విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు కృప చూపించడానికే ఈ భూమి మీదకి వచ్చారు. అనేక ప్రవక్తల నోట కూడా అదే మాటను పలికించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి నీవు నేనును నీ నా జీవితంలో నా జీవితంలో మనము క్రీస్తుకు చోటిస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచించి ఆయన్ని చేర్చుకోవాలి. ఆయన మనల్ని పిలుస్తున్నాడు కనుక విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన
ఆకాశానికి నేలకి నడిమధ్యలో శిలువ మీద వేలాడుతున్న దేవుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఒక ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కనుక విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దాం, సాగిలా పడదాం, మొరపెడదాం, అడుగుదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా 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 కృపగలిగిన పరలోక ప్రభువా నీకు స్తుతులు స్తోత్రం. దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రం. ఈ దినం గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రం. అవును ప్రభా, కృప చూపుటకే ఈ భూమి మీదకి వచ్చారని ప్రభా, మీ యందు విశ్వాసంతో నడుచుకున్నట్టుకు ప్రభా మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లి పడిపోకుండా ప్రభా నీలో ఉండుటకు నీ కృపను చూపించి రక్షించమని అనేకులకు నీ సువర్తమానమును ప్రకటించి బిడ్డలుగా ప్రభా సమృద్ధి సమాధానము వారి గృహంలో కూడా తండ్రి వేస్తే విస్తరింపే చేసే విధంగా ప్రభా, ఏదైతే నా మందిరము మీ మధ్య ఉంచేదని పలికారు ప్రభా, అటు రీతిగా ప్రతి ఒక్కరిలో కూడా మీ మందిరాన్ని ఉంచుటకు నీ కృపను చూపించమని, క్షేమము కలగజేయమని, ఆరోగ్యము కలగజేయమని, పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.